కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. అశోక్, ఘోష్ కమిషన్ అంటే అది ప్రభుత్వం వేసిన కమిషన్, ప్రభుత్వం అభిప్రాయాలు ప్రభుత్వం ఏం చెప్పమంటే అది చెప్పిందంటూ ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు వాదిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ 2 పర్యాయాలు పదవిలో ఉన్నప్పుడు ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన ఒక లీడర్, ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు, సొంత ఇంటి సభ్యులు, పార్టీ అధినేత సొంత కూతురు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఒక అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ఒక అస్త్రంలాగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న హరీష్ రావు ఏదైతే ఈ ఘోష్ కమిటీకి సంబంధించినటువంటి నివేదికను చెత్తబుట్లో వేయడం జరిగింది. దానికి సంబంధించిన అనేక వ్యాఖ్యలు చేస్తూ అటు సోషల్ మీడియాలో కూడా మేము గెలిచాము, మీరు చేసినంత తప్పు అన్న ఒక వ్యాఖ్యాన్ని సమర్థించే ప్రయత్నం కూడా అటు సీఎం మాట్లాడినట్టు అయినప్పటికీ కూడా ఇతర మంత్రులు మాట్లాడిన దానన్నిటి కూడా కొట్టేస్తూ మేము కరెక్ట్గానే ఉన్నామన్న ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. బట్ ఈ రోజు కవిత మాట్లాడిన మాటల నేపథ్యంలో ఒక సంచలనం తెరలేపిందని చెప్పొచ్చు, కాంగ్రెస్కి ఒక అస్త్రంగా మారిందని చెప్పొచ్చు. కానీ అందులో రేవంత్ రెడ్డి పేరు తీయడానికి మాత్రం వీళ్ళు తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అసలు సిబిఐ విచారణ ఇచ్చిందే రేవంత్ రెడ్డి. గతంలో ప్రభుత్వం రాకముందుకు కాళేశ్వరం గురించి బయటకు తీసిందే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని మీద సపరేట్గా విచారణ జరిపించిందే రేవంత్ రెడ్డి అని కూడా వాళ్ళు కోర్టు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ కవిత మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి నేత, అటు కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి ఆ కవిత ఇలా మాట్లాడడం పట్ల కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి క్లియర్గా ఇండికేషన్ ఇచ్చినట్టుగానే ఉంది. ఆమె ఒప్పుకుంటున్న నేపథ్యంలో అటు హరీష్ రావు అలాగే సంతోష్ రావు పేర్లను కూడా కోర్టు చేయడంతో వీళ్ళు కొంత ఆసక్తిని కనబరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళు అంటే పర్టికులర్గా కాళేశ్వరానికి సంబంధించిన దానిపైన అవినీతికి సంబంధించి బయటకు వచ్చి పూర్తిగా తీర్థల్లమైందని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ అటు కేసీఆర్ని లేదు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని మాత్రం వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఏదైతే కీలకమైన పొజిషన్లో ఉన్నటువంటి కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, 10 సంవత్సరాలు తెలంగాణని పాటించినటువంటి కేసీఆర్కి తెలియకుండా ఇంత ఉంటుందా, దీంట్లో ఆయన వాటా ఎంత, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సిబిఐ విచారణ కూడా తేలుతుందని కూడా అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు ఇంకొక స్టెప్ ముందుకేస్తూ అటు పీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అటు మల్లు రవి కావచ్చు, ఇంకొక వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొదట్లో కవిత మాట్లాడిన నేపథ్యంలో అటు కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడిన నేపథ్యం చూసాం. బట్ అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ సంధి జరిగింది, దాని తర్వాత కేటీఆర్ని వదిలేసి మిగతా నాయకుల పైన, అటు హరీష్ రావు పైన, అటు సంతోష్ రావు పైన కూడా మాట్లాడడం, దీనికి సంబంధించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి దీని వెనక ఉన్నాడు అని చెప్తున్నారో, సిబిఐ విచారణలో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెరతెల్లం అవుతాయి కదా. ఇది మా రాష్ట్రానికి సంబంధించింది కాదు, అలాగే ప్రభుత్వానికి సంబంధించింది కాదు కాబట్టి సెంట్రల్లోనే, కేంద్రంలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా అక్కడే తేలుతుందనే ఒక ఉద్దేశాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ మొత్తానికి నిన్నటితో అటు కోర్టులో కేంద్రం కోర్టులో దీన్ని బాలేసినట్టుగా అటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, అలాగే అక్కడే తెలుసుకుంటాను కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో మరొకసారి దీనికి సంబంధించినటువంటి హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే కవిత మాట్లాడినటువంటి మాటలు ఒక దుమారాన్ని రేపుతున్నాయి. కవిత అంటే ఎవరో వెనక నుంచి నడిపిస్తారు, ఆమె వెనక ఆటబొమ్మలాగా నడిపిస్తారని మాత్రం ఎవరు అనుకోరు. అదే దాన్ని కూడా అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మళ్ళీ సీన్ కాళేశ్వరానికి సంబంధించి రాష్ట్రంలోనే ఇటు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ అశోక్. సో